హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, రామరాజు పెద్ద కూతురు ఉష బలవంత పెట్టడంతో సాగర్, ధీరజ్ ఇద్దరూ కూడా పోటీలో పాల్గొంటారు. ఇక సాగర్ నర్మదని, ధీరజ్ ప్రేమని ఇద్దరూ కూడా ఉప్పు బస్తాల్లా ఎక్కించుకొని పోటీలో పాల్గొంటూ పరిగెడుతూ ఉంటారు. ఇక పోటీలో అందరికంటే ముందుగా ధీరజ్ ప్రేమని ఉప్పు బస్తా ఎక్కించుకొని పరిగెడుతూ పోటీలో గెలుస్తాడు. ఇక అది చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. వేదవతి, సాగర్, చందు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అప్పుడే భద్రావతి, సేనాపతి, విశ్వాలు కూడా ఇక ధీరజ్ ప్రేమని ఉప్పు బస్తా ఎక్కించుకోవడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక పోటీలో ధీరజ్కి ప్రైజ్ కూడా ఇస్తారు. ఇక ఆ ప్రైజ్ని అయితే ఉష తీసుకొని తన సంచిలో వేసుకుంటుంది. అది చూసి అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇక మరో పక్క ధీరజ్ ఒక చోట ఉండి సంబరాలని చూస్తూ ఉంటే అప్పుడే విశ్వ ధీరజ్ దగ్గరికి వెళ్ళి, ఏంటి బావా, ఎలా ఉన్నావు అని పలకరిస్తాడు. అది చూసి ధీరజ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఏంటి బావా, నన్నా, ఏంట్రా తాడి చెట్టు తేడాగా మాట్లాడుతున్నావే అని అంటే అప్పుడు విశ్వ, అవును బావా, నువ్వు మా మేనత్త కొడుకువి, పైగా మా చెల్లెలికి మొగుడివి, అలాంటప్పుడు నువ్వు నాకు బావవే కదా బావా అని విశ్వ తేడాగా మాట్లాడుతూ ఉంటే ధీరజ్, డౌట్ లేదురా, నువ్వేదో స్కెచ్ చేసే ఇలా మాట్లాడుతున్నావు, కొంపదీసి ఈ సంక్రాంతి సంబరాల్లో ఏదైనా చేయాలని చూస్తున్నావా అని ధీరజ్ అంటాడు. అది విని విశ్వ, నిన్నేం చేస్తాం బావా, ఇవన్నీ జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఈ సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత నువ్వు మా చెల్లి మా ఇంటికి రావాలి అని విశ్వ మాట్లాడగానే ధీరజ్, డౌట్ లేదురా, నువ్వు ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసావు, ఏం చేసావురా, ఇక్కడేమైనా తేడా జరగాలి, నా వాళ్ళకి కానీ ఏమైనా జరిగిందని తెలియాలి, నీ ప్రాణాలు తీసేస్తా, జాగ్రత్త అని చెప్పి ధీరజ్ విశ్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధీరజ్ వెళ్ళిపోయిన తర్వాత విశ్వ, నువ్వేంట్రా నన్ను చంపేది, నిన్నే చంపేస్తున్నాను, నువ్వు చచ్చాక ఎలాగో మా చెల్లి మా ఇంటికి వచ్చేస్తుంది కదా, మేమంటే ఏంటో మీ వాళ్ళకు కూడా తెలుస్తుంది అని విశ్వ కోపంగా అనుకుంటూ ఉంటారు. ఇక మరో పక్క ఊళ్ళో పెద్దలంతా కూడా పల్లకీని మోసే పోటీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఊరి పెద్దలు మాట్లాడుకుంటూ, ఏంటండి ఈ సంవత్సరం ఈ రెండు కుటుంబాలు కూడా పోటీలో పాల్గొనడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు, వీళ్ళని ఎలా ఒప్పించాలి, అసలు రామరాజు కుటుంబానికి, భద్రావతి కుటుంబానికి ఈ పల్లకీ మోసే పోటీ లేకపోతే ఈ పండగలాగానే ఉండదు, కానీ వాళ్ళేమో ఒప్పుకోవడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే అందులో ఒక అతను, వీళ్ళని ఇలా కాదు, వీళ్ళని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు, ఇలా రండి అని అందరికీ చెవులో ఏదో ప్లాన్ని చెప్తూ ఉంటాడు. ఇక అది విని వాళ్ళంతా కూడా, అవును, ఈ రెండు కుటుంబాలు ఈ పోటీలో పాల్గొనాలి అంటే మనం ఇలాగే చేయాలి, పదండి అని చెప్పి ముందుగా భద్రావతి కుటుంబం దగ్గరికి వెళ్తారు. ఇక ఊరి పెద్దలంతా భద్రావతితో, ఏంటమ్మా భద్రావతి, ప్రతి సంవత్సరం మీరు ఈ పల్లకిని మోసే పోటీలో పాల్గొంటారు కదా, ఈసారి పాల్గొనని చెప్తున్నారంట, దేనికి అని అంటారు. అప్పుడు భద్రావతి, లేదు పంతులు గారు, ఈసారి ఈ పోటీలో పాల్గొనడం మాకు ఇష్టం లేదు అని భద్రావతి చెప్పగానే ఇక ఊరి పెద్దలు, అదేంటమ్మా, మీరు ఈసారి పోటీలో పాల్గొనకుంటే అటు రామరాజు కుటుంబం, ఇటు ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారు, రామరాజు కుటుంబానికి భయపడే మీరు ఈ పోటీ నుండి తప్పుకున్నారని మీ గురించి ఎలా మాట్లాడతారో మీకు తెలుసా, పైగా అక్కడ రామరాజు కుటుంబం పోటీకి సిద్ధమవుతుంది, మీరిప్పుడు పోటీలో లేకపోతే వాళ్ళ ముందు మీ పరువేమవుతుంది అని చెప్పగానే ఇక భద్రావతి, సేనాపతి, విశ్వాలు కోపంతో చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఊరి పెద్దలు, సరే అమ్మా, మీ ఇష్టం, మీకు బదులుగా ఈసారి పోటీలో వేరెవరినైనా పాల్గొనమని చెప్తాం అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే
అప్పుడే భద్రవతి ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది. ఇక అది విని ఊరి పెద్దలు ఆగిపోతారు. అప్పుడే భద్రవతి మేము ఈ పోటీలో పాల్గొంటున్నాం అని చెప్పగానే ఇక ఊరి పెద్దలంతా కూడా చాలా సంతోషపడతారు. ఇక సేనాపతి విశ్వ కూడా అవును మీరు పోటీకి సిద్ధం చేయండి, మేము పోటీలో పాల్గొంటున్నాం, ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలిసేలా చేయండి, ముఖ్యంగా రామరాజు కుటుంబానికి అని చెప్పగానే ఇక ఊరి పెద్దలు అలాగే అని చెప్పి ఇక అక్కడి నుంచి నేరుగా రామరాజు కుటుంబం దగ్గరికే వెళ్తారు. ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి అయ్యా రామరాజు గారు మీరు ఈసారి పోటీలో పాల్గొనని చెప్పారంట, దేనికయ్యా అని అంటే అప్పుడు రామరాజు అదేం లేదండి, ఈసారి మా ఇంట్లో పరిస్థితులు అంతలా బాగోలేవు, అందుకే మేము ఈ పోటీలో పాల్గొనదలుచుకోలేదు అని చెప్పగానే ఇక ఊరి పెద్దలు అదేంటి రామరాజు గారు మీరు ప్రతి సంవత్సరం పోటీలో గెలిచేవారు, అలాంటి మీరే ఇలా పోటీ నుండి తప్పుకుంటే ఎలా, అక్కడ చూడండి ఆ భద్రావతి కుటుంబం ఈసారి పోటీకి సిద్ధమవుతున్నారు, మీరిప్పుడు పోటీలో పాల్గొనకుంటే మీ పరువు ఏమవుతుంది, భద్రావతి కుటుంబం ఏమనుకుంటారు, మీ కొడుకు వాళ్ళ అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నారని తప్పు చేశారని మీరు ఒప్పుకొని పోటీ నుండి తప్పుకున్నారని అనుకుంటారు, ఊళ్ళో అందరూ కూడా మీ గురించి అలాగే అనుకుంటారు అని చెప్పగానే ఇక రామరాజు చందు సాగర్ ధీరజులకి కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు చూడండి మేము ఏ తప్పు చేయలేదు, అలాంటప్పుడు ఎవరికో మేమెందుకు భయపడతాం, వెళ్ళి చెప్పండి మేము కూడా ఈ పోటీలో పాల్గొంటున్నాం అని రామరాజు చెప్పగానే ఇక ఊరి పెద్దలు చాలా సంతోషపడతారు. ఇక చందు ధీరజ్ సాగర్ కూడా చాలా సంతోషపడి అవును మేము ఈ పల్లకి మోసే పోటీలో పాల్గొంటున్నాం, మీరు వెళ్ళి ఏర్పాట్లకి సిద్ధం చేయండి అని చెప్పగానే ఊరి పెద్దలంతా కూడా వెళ్ళి ఇక పోటీలకి ఏర్పాట్లు అన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు. మరో పక్క విశ్వ తను ఏర్పాటు చేసిన రౌడీలతో ఇదే సరైన సమయం, ఆ రామరాజు కుటుంబం ప్రతి సంవత్సరం పోటీలో గెలిచి విర్రవీగేవారు, కానీ ఈసారి వాళ్ళు పోటీలో గెలవకూడదు, పైగా ఆ ధీరజ్ గారిని చంపడానికి కూడా ఇదే సరైన సమయం, మీ పల్లకిని మోసుకొని వెళ్తూ ఉంటే ఆ ధీరజ్ గారిని అదే సమయంలో వేసేయండి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆ పల్లకిని ఎత్తుకొని కొండ మీదకి రాకూడదు, ధీరజ్ గారిని మధ్యలోనే వేసేయండి, ఈ పోటీలో మేమే గెలవాలి, మేమంటే ఏంటో ఊరితో పాటు ఆ రామరాజు కుటుంబానికి కూడా తెలిసి రావాలి, మిస్ అవ్వకూడదు, జాగ్రత్త అని విశ్వ రౌడీలతో చెప్పగానే ఇక రౌడీలు కూడా సరే అన్న నువ్వు చెప్పినట్టే చేస్తాం అని రౌడీలు కూడా చెప్తారు. ఇక పల్లకీలు మోసే పోటీలకి అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటారు. ఇక మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు సంక్రాంతి సంబరాల్లో అంతిమ ఘట్టం, అంతిమ పోటీ ప్రారంభం కాబోతుంది, ఈ ఊళ్ళో జనం అంతా కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పల్లకీల పోటీ ఇప్పుడు జరగబోతుంది, మన ఊళ్ళో రామరాజు కుటుంబం ఇటు భద్రావతి కుటుంబం ఈ పోటీలో పాల్గొంటారు, ప్రతి సంవత్సరం రామరాజు కుటుంబమే ఈ పోటీలో గెలుపొందుతూ వస్తుంది, మరి ఈసారి చూద్దాం ఈసారి భద్రావతి కుటుంబం గెలుస్తుందో లేకపోతే రామరాజు కుటుంబం గెలుస్తుందో అని చెప్పి మైక్లో అంటూ ఉంటారు. అప్పుడే భద్రావతి రామరాజు దగ్గరికి వచ్చి కోపంగా చూస్తూ రామరాజు ఈసారి పోటీలో మేమే గెలవబోతున్నాం, ప్రతిసారి గెలవడం కాదు ఈసారి గెలిచి చూపించు నువ్వేంటో అని భద్రావతి అంటే అప్పుడు రామరాజు ఇంకా పోటీలే జరగకముందే అప్పుడే గెలిచినట్లు ఎందుకు అనుకుంటున్నారు, ప్రతిసారి మేమే గెలుస్తున్నాం, ఈసారి కూడా ఈ పోటీలో మేమే గెలిచి మేమేంటో అందరికీ నిరూపిస్తాం అని రామరాజు అంటాడు. ఇక అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. భద్రావతి సేనాపతితో సేన విశ్వ మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఈసారి పోటీలో మనమే గెలుస్తున్నాం, ఆ రామరాజుని ఓడించబోతున్నాం అని భద్రావతి చెప్పగానే ఇక విశ్వ అత్త ఈ విషయం గురించి నువ్వేమీ ఆలోచించకు, నిన్ను అప్పుడే అన్ని ఏర్పాట్లు చేసేశాను, ఈ పోటీలో మనమే గెలవబోతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఆ రామరాజు ఈ పోటీలో గెలవడు, నువ్వే చూస్తూ ఉండు అని భద్రావతికి చెప్తాడు. ఇక భద్రావతి కూడా సరే అని సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే పోటీ ప్రారంభమవుతుంది. రామరాజు కుటుంబం
భద్రావతి కుటుంబం ఇద్దరూ కూడా చెరో పల్లకిని ఎత్తుకొని పరిగెడుతూ కొండ మీదకి తీసుకెళ్తూ ఉంటారు. ఇద్దరు కూడా చెరి సమానంగా పరిగెడుతూ ఉంటారు. అప్పుడే ఇక అలా వెళ్తూ విశ్వ వెనకాల ఉన్న రౌడీలకి సైగ చేసి ఇదే సమయంలో ధీరజ్ని చంపేయమని చెప్తాడు. ఇక రౌడీలు కూడా సరే అని చెప్పి ఇక పల్లకి మోస్తున్న ధీరజ్ వెనకాలే వెళ్ళి మెల్లగా కత్తి తీసి ధీరజ్ని పొడవబోతూ ఉంటారు. ఇంతలోనే రామరాజు అడ్డుపడతాడు. ఇక దాంతో ధీరజ్కి పడవలసిన కత్తిపోటు రామరాజుకి పడిపోతుంది. ఇక రామరాజుని రౌడీలు పొడవడం చూసి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి నాన్న అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక రామరాజు ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ధీరజ్ నాన్న నాన్న అని పల్లకిని కింద పెడుతూ ఉంటే ఇంతలోనే రామరాజు రే ధీరజ్, ఎట్టి పరిస్థితుల్లో ఆ పల్లకిని కింద పెట్టొద్దు, మీరు ఈ పోటీలో గెలవాలి, నాకేం కాదు, మీరు వెళ్ళండి రా, పల్లకిని మోసుకొని కొండపైకి వెళ్ళండి అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే ధీరజ్, సాగర్, అంజీ చాలా ఏడుస్తూ లేదు నాన్న, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటారు. అప్పుడు రామరాజు రే, ఇది మన కుటుంబ పరువుకి సంబంధించిన విషయం, ఎట్టి పరిస్థితుల్లో ఈ పోటీలో మనమే గెలవాలి, వెళ్ళండ్రా, నాకేం కాదు కానీ అని చెప్తూ ఉంటే కానీ ధీరజ్ వినిపించుకోకుండా లేదు నాన్న అని పల్లకిని కింద పెడుతూ ఉంటాడు. అప్పుడే రామరాజు రే, మీరు కానీ ఇక్కడి నుంచి వెళ్ళకుంటే నా మీద ఒట్టే అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ఏడుస్తూ నాన్న నాన్న అంటున్నా కూడా రామరాజు వెళ్ళండ్రా, పోటీలో గెలవండి, తర్వాత ఇక్కడికి రండి అని చెప్తాడు. రామరాజు అలా మాట్లాడడంతో ఇక ధీరజ్, సాగర్, చందు చేసేది ఏం లేక ఏడుస్తూనే పల్లకిని మోసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అక్కడ చూసి అదంతా విశ్వ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏదైతేనే ఈసారి పోటీలో వాళ్ళు ఓడిపోతున్నారు అని విశ్వ, సేనాపతి మురిసిపోతూ ఉంటారు. కానీ ఇక ధీరజ్, సాగర్, చందులు మాత్రం ఆ పల్లకిని ఎత్తుకొని చాలా ఫాస్ట్గా పరిగెడుతూ విశ్వ వాళ్ళని దాటేసి అందరికంటే ముందుగా కొండపైకి వెళ్తారు. ఇక కొండపైకి వాళ్ళు ముందుగా వెళ్ళడం చూసి విశ్వ, సేనాపతి అయితే కోపంతో రగిలిపోతూ ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా వాళ్ళని దాటలేకపోతారు. ఇక ధీరజ్ వాళ్ళు కొండపైకి వెళ్ళి పల్లకిని అక్కడ ఉంచేసి వెంటనే పరిగెత్తుకుంటూ రామరాజు దగ్గరికి వస్తారు. ఇక వాళ్ళు అక్కడికి వచ్చేసరికి రామరాజు అక్కడే కత్తిపోట్లతో స్పృహ కోల్పోయి ఉంటాడు. ఇక వాళ్ళు ఏడుస్తూ నాన్న నాన్న లే నాన్న అని అంటూ ఉంటారు. కానీ రామరాజు మాత్రం ఎంతకీ కళ్ళు తెరవకపోవడంతో ఇక ధీరజ్ అన్నయ్య, నాన్నని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, చాలా రక్తం పోయినట్టుంది అని అంటాడు. ఇక చందు, సాగర్ కూడా సరేరా అని చెప్పి ఇక రామరాజుని హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. మరో పక్క వేదవతి, నర్మద, ప్రేమ, ఉష, అమూల్య అందరూ కూడా పల్లకుని ఎత్తుకెళ్ళిన రామరాజు, సాగర్, చందు, ధీరజ్ల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎంతసేపటికి వారు రాకపోవడంతో అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. మరో పక్క రామరాజుని ఐసీయూలో ఉంచి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.